dare to dream big. At Sun, we make it reality. Yes, Krishna here. ఫోన్ చేసే ముందు టైం చూడమని చెప్పానా? ఆఫీస్ అవర్స్ లో ఈ కృష్ణ బిజినెస్ కాల్స్ మాత్రమే అటెండ్ అవుతాడు. మీట్ మీ అట్ 5. అన్నట్టు పార్వతి ఎవరో తెలుసా? మన ఆఫీస్ లో పనిచేస్తున్న రంగనాథ్ గారి అమ్మాయి. ఐసి అంటే మనకి బాగా కావాల్సిన మనిషి అన్నమాట. మాదే నేను ఇంటికి వెళ్తాను. అదేంటి ఇప్పుడేగా వచ్చావు? నేనే మా తల్లి కదా. కావాలంటే అయ్యగారు నా ఆఫీసులో దించేసాక వెళ్ళొస్తానమ్మా. 9 కొట్టేసరికి అయ్యగారు కళ్ళు నా మీద, కాళ్ళు మెట్ల మీద ఉంటాయి. త్వరగా టిఫిన్ తీసుకురా. గుడ్ మార్నింగ్ మాధవి. గుడ్ మార్నింగ్. హాట్ హాట్గా టిఫిన్ రెడీగా ఉంది. రాన్నయ్యా. టిఫినా? ఆఫీస్ కి టైం అయిందమ్మా. ఎవరి ఆఫీసులోనే పనిచేస్తున్నట్టు మాట్లాడతావేమిటి? నీ ఆఫీస్ కి నువ్వు 5 నిమిషాలు లేట్ వెళ్తే ఏమిటమ్మా పెద్ద? యజమాని ఆలస్యం చేస్తే ఆఫీసులో అందరూ అసెస్ చేస్తారమ్మా. చూడు, నా చిట్టి తల్లి కనిపించగానే నా కడుపు నిండిపోతుంది. ఇంకా టిఫిన్ ఎందుకు చెప్పు. ఒక్క రోజులో ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామంటే కుదరదు. 5 నిమిషాలు లేట్ అయితే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా ఏమిటి? వస్తానమ్మా. అన్నయ్య, సాయంత్రం అయినా తొందరగా రావాలి. వస్తావు కదా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. సార్, టిన్నుడ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. వెరీ గుడ్. వెంటనే డిస్పాచ్ చేయించండి. ఏమిటండి, ఏం కావాలి? ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ గొడవ పెడుతున్నాడు సార్. కొత్త ఇంటికి మారాలంటే 3 నెలల అడ్వాన్స్ గా అడుగుతున్నారు సార్. రంగనాథ్ గారు, ఈ వ్యాపారం ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం నా ఒక్క శ్రమే కాదు, మీ అందరి కృషి కూడా. కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడే మీ అందరి కష్టాలు గమనించడం నా బాధ్యత. మేనేజర్తో చెప్తాను, డబ్బు తీసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. రోజు రోజుకి మీకు ఎంతో రుణపడిపోతున్నాను సార్. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలంటే రేపు సత్సహాయం ఏదైనా చేసినప్పుడు మాట దొరకు చిన్నపోతారు రంగనాథ్ గారు. వెళ్ళండి. ఏఎస్ కృష్ణ హియర్. ఫోన్ చేసే ముందు టైం చూడమని చెప్పానా? ఆఫీస్ అవర్స్ లో ఈ కృష్ణ బిజినెస్ కాల్స్ మాత్రమే అటెండ్ అవుతాడు. మీట్ మీ అట్ 5. అప్పుడే వెళ్ళిపోవాలా డార్లింగ్? కాసేపు ఉండకూడదా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏమిటో, మీరున్న కాసేపు ఇంటికి కాంతి, ఈ ఆశకి శాంతి. సేమ్ హియర్. అది సరే ఆశ, రేపు కంపెనీ పని మీద బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ మీటింగ్ అటెండ్ కావాలి. ఎప్పుడు వస్తారు? 2-3 రోజుల్లో వచ్చేస్తాగా. మళ్ళీ మీరు వచ్చేదాకా గుమ్మం కేసి చూస్తూ కూర్చుంటాను తెలుసా? Thank you.
ఎవరేది మధు నువ్వా ఏమిటమ్మా ఇవాళ పురుష వెళ్ళి పడుకో. అన్నయ్య, నేను కళ్ళు తెరవక ముందే అమ్మ కన్ను మూసిందట. నాన్నగారు పోయాక నీలోనే అమ్మ నాన్నల్ని చూసుకుంటున్నాను. అన్నయ్య, నువ్వు ఇలా వేళకి భోజనం నిద్ర లేకుండా ఏమిటమ్మా ఏమిటిది? నేను భోంచేసే వచ్చానమ్మా. అమ్మా ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నానుగా. ఊరుకోమ్మా, కళ్ళు తుడుచుకో. నువ్వు గంట తరి పెడితే నేను చూడలేనమ్మా. పద పద పడుకుందిగా. పదమ్మా. రామయ్య, అమ్మా పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానమ్మా, ఇంకా ఇంటికి రాలేటమ్మా. రాదు. ఎందుకు వస్తుంది? వాళ్ళ ఇంటికి వచ్చేసినా మన ఇంటికి రాదు. 3 రోజులుగా అయిపో పత్తా లేకుండా పోయింది. కాదమ్మా, ఆయన పనుండి కాదు, పొగరెక్కి రాని చెప్తాను. సారీ అంట నంగనాచి దొంగపూర్లో వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. 2 చెవులకి ఇచ్చేసి ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను. అసలు అసలు దాన్ని పార్వతి, ఈ పార్వతి నువ్వు విధించిన శిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది యువరాణి. శిక్ష ఏమిటి? మరి నువ్వు కోపంగా ఉన్నావుగా, ఇంకెక్కడ కోపం? వచ్చేసావుగా. నువ్వు రానంత సేపు కొండంత కోపం ఉంటుంది నీ పైన. వచ్చేసాక కోపం అంతా కరిగిపోతుంది. సరే గాని లోపలికి వెళ్దాం పద. అనే బెంగళూరు నుంచి ఇదేనా రావడం? అవునమ్మా. అన్నయ్య, ఈ అమ్మాయి పార్వతి, నా క్లాస్మేట్. నీకింత మంచి స్నేహితురాలుందని మాట వరుసకైనా ఎప్పుడు నాతో చెప్పలేదే? పార్వతి రోజు సాయంత్రం మన ఇంటికి వస్తుందన్నయ్య. అర్ధరాత్రిగా నీ ఇల్లు తెరవ కదా, అందుకే ఎప్పుడు చూడలేదు. ఆ అన్నది పార్వతి ఎవరో తెలుసా? మన ఆఫీసులో పనిచేస్తున్న రంగనాథం గారి అమ్మాయి. ఐసి, అంటే మనకి బాగా కావలసిన మనిషి అన్నమాట. మాదే, నేను ఇంటికి వెళ్తాను. అదేమిటి ఇప్పుడేగా వచ్చావు? కాసేపు ఉండి వెళ్ళా, ఇంట్లో కొంచెం పని ఉంది. సరే కదా. పాపం మన రంగనాథం గారు కూతురు సార్. ఈ అమ్మాయిని మాత్రం వదిలేండి సార్. గడ్డి పువ్వుకి గులాబీ పువ్వుకి ఉన్న తేడా నాకు తెలుసు రయ్యి. హే అల్లా, ఈ పిల్లని కాపాడు. మాధవి, నేను వెళ్తున్నాను. అప్పుడే ఎక్కడికి? మీ అన్నయ్య ఇస్తున్నాను. అన్నయ్య ఇస్తే నువ్వు వెళ్ళేందుకు? ఆయనే దైవాభూతం భయపెట్టడానికి. అది కాదు, ఇంట్లో కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. పార్వతి, ఆగు పార్వతి. ఏమిటన్నయ్య, ఆట మంచి పట్టులో ఉండగా వచ్చావు. పార్వతి లవ్ లో ఉంది. లవ్ లోనా? అవును మరి, దాని స్కోర్ లవ్, నా స్కోర్ 7. కోర్ విషయం చెప్తున్నావా? సరే, డెఫినెట్ గా పార్వతి ఓడిపోయేదే. మంచి సమయంలో నువ్వు వచ్చి ఆట చెడగొట్టావు. అసలు ఇప్పుడే ఎందుకు రావాలి నువ్వు? బాగుందమ్మా. చంద్రాలే రానంత కాలం రానందుకు సమాధానం అడిగేదానివి. వచ్చినప్పుడు ఎందుకు వచ్చావని సంజయ్ అడుగుతున్నావా? చూడు, 24 గంటలు నీతో ఆడుకోవడానికి వీలుగా నీకు లైఫ్ పార్ట్నర్ ఏర్పాటు చేస్తాను. ఈ విషయం మాట్లాడే ముందు నీ లైఫ్ పార్ట్నర్ వెతుక్కో. ఏమిటో నెట్ కట్టిన సేపైనా ఆడలేదు ఈ ఆట. రహీం, ఒక ఆడపిల్ల మగవారిని చూసి పారిపోయిందంటే కారణం ఏమిటంటావు? భయము కావచ్చు, భక్తి కావచ్చు సార్. కానీ మన విషయంలో భయమనే అనుమానం సార్. కాదు, భక్తిని నా నమ్మకం. ఛన్ ఛన్ ఛన్